హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. నేతి బొబ్బట్లు ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. తెలంగాణలో ఆంధ్రాలో బొబ్బట్లు అంటారు, తెలంగాణలో పోలెప్పలు అంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు 1 గంట నానబెట్టుకోవాలండి. గంట అయినా కనీసం అర్ధ గంట అన్నా నానబెట్టాలి. అది నానేలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి తగినంత. అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. 2 మిక్స్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. నేను 2 గంటెలు తీసుకుంటున్నానండి మైదా. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుందండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేం లేకుండా ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకోవాలండి ముద్దలాగా. అలా చేతికి అంటుకోకుండా అలా ఉండాలి. అది కనీసం 1 గంట అర్ధ గంట అన్నా నానబెట్టుకోవాలండి. అలా మూతేసి పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు ఇవి మనం నానినాయి కదండి శనగపప్పు, కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్ వస్తే చాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. మెత్తగా ఉంటే టేస్ట్ ఉండవండి. 2 విజిల్కి తీసేయండి. అలా ఉడకాలండి. మరీ మెత్తగా ఉడకద్దు, టేస్ట్ ఉండదు. మనకి పూర్ణం సరిగ్గా కుదరదన్నమాట. ఇలా ఉండాలి. నేను చూపించే విధంగా అలా ఉడికించుకోవాలండి. అది ఒక చిల్లులు గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ అంతా తీసేసుకోవాలండి. వాటర్ ఏమీ ఉండకూడదు. అది చల్లారలోపు మనము నానబెట్టుకున్న పిండితో అన్ని ఉండలు చేసి పెట్టుకుందాము. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసి పెట్టుకోవచ్చండి ఉండలు. నేను ఆ సైజు చేశాను. ఒక ప్లేట్లో నెయ్యి ఆయిల్ అన్న వేసుకొని మనం చేసుకున్న ఉండలన్నీ దాంట్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్ని ఉండలన్నీ పక్కకు అలా పెట్టుకోవాలి. అంతలోపు ఇది చల్లారితే ఆ పూర్ణానికి ఆ బెల్లం సరిపోతుందండి. శనగపప్పుకి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. యాలకులు మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బెల్లము శనగపప్పు 2 మిక్స్ కావాలి మెత్తగా. అవి కూడా ఎన్ని ఉండలు ఉన్నాయో అన్ని ఉండలు అట్లా చేసి పెట్టుకోవాలండి. పిండి ఎన్ని ఉండలు ఉంటాయో పూర్ణం కూడా అన్ని ఉండలే చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం చేసుకోవడానికి ఒకరున్నా కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా చేసుకొని ఈ పూర్ణం దాంట్లో లోపల మొత్తం ప్రెస్ చేసేసుకోవాలండి. అలా నేను చూపించే విధంగా మొత్తం దాంట్లో నీట్గా పెట్టుకోవాలి. పూర్ణం పైకి రావద్దండి. పూర్ణం పైకి వస్తే మనము చేసుకునేటప్పుడు అంతా మిక్స్ అయిపోయి నీట్గా రావండి. అలా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. అన్నీ అలా చేసి పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడు మనము చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కవర్ అండి, మనది పాల ప్యాకెట్ అలా తీసుకొస్తుంది చూడు, అలాంటి కవరు. అది కట్ చేసుకొని నీట్గా అలాగా కవర్ మీద బాగా నీట్గా వస్తాయండి. కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందండి. అలా నెయ్యి రాసుకోవాలి దానికి, పేపర్కి. అలా నీట్గా రాసుకొని మనం ఒక ఉండ తీసుకొని దాంట్లో వేసుకొని రౌండ్గా మనకి రౌండ్ షేప్ వచ్చేదాకా బాగా నీట్గా చేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా. పైన కూడా కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి, పైన కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఈజీ అండి, ఎంత చేయరాని వాళ్ళకైనా చేయొచ్చు ఇట్లా కవర్ పెట్టుకొని. మనకు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పూసుకోవచ్చు. మనకి సరిపోతుందంటే కొద్దిగా రాసుకున్నా ఏం కాదు.
నెయ్యి లేకపోయినా నూనె అయినా పర్లేదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. అలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసి పెట్టుకోవచ్చండి. పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మన బొబ్బట్లు వేసుకోవాలండి. అది వేడయ్యేసరికి మళ్ళీ ఇంకొకటి మనం అట్లా పేపర్ పెట్టుకొని అది వేడయ్యేసరికి మళ్ళీ ఒకటి చేసి పక్కకు పెట్టుకోవాలండి. అలా అయితే తొందరగా అయిపోతాయి, ఒకరున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అది కాలేలోపు మనం ఇంకొకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పక్కకి. రౌండ్గా వస్తాయండి పేపర్ మీద, ఈజీగా మంచిగా రౌండ్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. అలా 2 సైడ్లు వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకొని అలా సెట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఈజీగా ఒకరున్నా కూడా ఎన్నైనా చేసుకోవచ్చండి. 2, 3 అవసరం లేదు వీటికి. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి.